వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బీమా చెక్కులు అందజేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు. గ్రీవెన్స్లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ దసరి హరిచందన. నరేంద్ర మోడీ మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలు. తీన్మార్ మల్లన్నను ఘనంగా సన్మానించిన తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. రానున్న ఎన్నికల్లో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర నాయకులు. నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్. ఘనంగా తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రామానుజాజీయర్ స్వామి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఆందోళ్ మైసమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య. ఫోటోగ్రాఫర్ పులిమోని లింగస్వామిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపురం నరసింహులు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల మున్సిపాలిటీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. జన ఆవాసాల మధ్యన ఫంక్షన్ హాల్ను నిర్మించొద్దని కోరిన అనంతరం గ్రామ ప్రజలు. ముగిసిన కుంఫు శిక్షణ వేసవి శిబిరం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో తన నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు 2 లక్షల చొప్పున బీమా చెక్లను మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో తన నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు 2 లక్షల చొప్పున బీమా చెక్లను మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ సైనికులకు రక్షణ కవచంలా బీమా ఉపయోగపడుతుందని అన్నారు. కష్టసుఖాల్లో తోడుంటూ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నదని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడే కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా అండగా నిలవాలని కేసీఆర్ 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. గతంలో కొన్ని పార్టీలు తమ కార్యకర్తలకు బీమా కల్పించినా ఇంత క్రమశిక్షణతో కొనసాగిస్తున్న పార్టీ మాత్రం బీఆర్ఎస్ సేనని అన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పేరుమాల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, ఎంపీపీ నెమ్మోది భిక్షం, లవకుశ, రఫీ, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కరుణశ్రీ, యూత్ నాయకులు నెమ్మోది నాగేష్, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, ఎలుక హరీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. చివ్వెంల మండలంలోని బండమీది చందుపట్ల గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చివ్వెంల మండలంలోని బండమీది చందుపట్ల గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందుపట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లని వారికి హాజరులు వేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో పనిచేసిన వారికి డబ్బులు చెల్లించడం లేదన్నారు. పనిచేసిన వారికి పే స్లిప్పులు ఇవ్వడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ రవిని అడిగితే నేను ఇవ్వను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 200 మందికి పైగా కూలీలు పని కావాలని దరఖాస్తు పెట్టినా ఏవో కారణాలు చూపెట్టి పని కల్పించకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్, హుజూర్ నగర్ వలస వెళ్లిన వారు గ్రామంలో ఉండి పనికి వెళ్ళని వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి హాజరులు వేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేని వారికి హాజరులు వేయడంతో పనికి వెళ్లిన వారికి
రోజు కూలీ 120 మాత్రమే వేసి మాకు అన్యాయం చేశారని తెలిపారు. ఇప్పుడు పని కల్పించమని అడిగితే ఎస్టిమేట్ లేదు, పని లేదని చెబుతున్నారని, గ్రామంలో లేని వారికి హాజర్లు వేయడంతో ఇప్పుడు తమకు పని లేకుండా పోయిందని కలెక్టర్ ముందు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. రోజుకు సగటున 280 కూలీ ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అనంతుల ఎల్లయ్య, కొండేటి ఉపేందర్, సునీల్, అభిమల్ల వెంకన్న, రేణుక, సునీత, లక్ష్మి, మూలిగూరి జానమ్మ, వినోద, మైసమ్మ, ఎల్లమ్మ, లలిత, వెంకటమ్మ, గురువమ్మ, చిన్న ఎల్లమ్మ, వెంకటమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం గ్రామం నుండి నెమలిమల్లి ఏ సుబాసు తనకు సర్వే నెంబర్ 133/5లో గల 0.2 ఎకరాల భూమిని వేరే వ్యక్తి ఆక్రమించుకున్నారని న్యాయం చేయగలరని కోరగా మండల తహసీల్దార్ను తగు చర్యకి ఆదేశించారు. సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం గ్రామం నుండి నెలమలి యేసుబాబు తనకు సర్వే నెంబర్ 133/5లో గల 0.20 ఎకరాల భూమిని వేరే వ్యక్తి ఆక్రమించుకున్నారని న్యాయం చేయగలందులకు కోరగా మండల తహసీల్దార్ను తగు చర్యకై ఆదేశించారు. వెంచూరు మండలం ఎర్రగుంటపాడు నుండి వాసం లక్ష్మయ్య తనకు 2 ఎకరాల భూమికి పాస్ పుస్తకం ఉన్నట్లు, అట్టి భూమి సర్వేకు దరఖాస్తు చేసినట్లు సర్వే చేయించగలందులకు కోరగా సర్వే అండ్ ల్యాండ్ ఏడీని తగు చర్యలకై ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం మామునూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో తమకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించి సభ్యత్వం ఇప్పించగలందులకు కోరగా జిల్లా మత్స్య శాఖ ఏడీని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ అన్నారు. శ్రీరామ్ నగర్ ఖమ్మంకు చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావు తనకు చింతకాని మండలం పాతర్లపాడులో సర్వే నెంబర్లు 19, 19/ఈలో 2.04 కుంటల భూమి ఉన్నట్లు, పట్టాదారు కాలంలో అనుభవదారుని కాలంలో తన తండ్రి పేరుకు బదులుగా ఇతరుల పేర్లు ఉన్నట్లు, ఇట్టి నమోదును సవరించవలసిందిగా కోరగా తహసీల్దార్కు తగు చర్యకై ఆదేశించారు. సత్తుపల్లి నుండి పఠాన్ పాషా తనకు పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి పని చేయక ఇబ్బందులు పడుతున్నట్లు, తనకు వికలాంగుల పెన్షన్ ఇప్పించగలందులకు కోరగా డిఆర్డీఓని తగు చర్యకై ఆదేశించారు. పాల్వంచ నుండి ఎండి అమీనా బేగం తన కుమారుడు తన భర్త ఉద్యోగం తీసుకున్నారని, తనను చూసుకుంటానని చెప్పినను తనను పట్టించుకోవడం లేదని, తన కుమారుని వేతనం నుండి సగం వేతనం ఇప్పించాలని కోరగా ఆర్డీఓ తగు చర్యకై ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలు వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రజల వద్ద నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు.
పార్లమెంటు ఎన్నికలు వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికలు అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రజల వద్ద నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. 2.5 నెలల తర్వాత తిరిగి నిర్వహించిన ఈ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్కు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు వచ్చి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్కు అధికారులు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరిస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే అధికారులను తన వద్దకు పిలుచుకొని పరిష్కార మార్గం చేయగా మరికొన్ని పరిశీలించి విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నిటినీ వెంటనే పరిష్కరించాలని, జాప్యం చేయవద్దని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలో వచ్చే దరఖాస్తులను సైతం ఇలాగే పరిష్కరించాలని, ఆ విధంగా అన్ని స్థాయిలలో అధికారులు పనిచేయాలని కోరారు. దరఖాస్తుదారులు సమర్పించిన ఫిర్యాదుల పరిష్కారం గురించి ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని పరిష్కరిస్తూ పరిష్కరించలేని వాటి సమాచారాన్ని సైతం స్పష్టంగా తెలియజేయవలసిందిగా ఆదేశించారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షిస్తూ ఎక్కువ పార్లమెంటు స్థానాల్లో భాజపా ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సంబరాలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షిస్తూ ఎక్కువ పార్లమెంటు స్థానాలలో భాజపా ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సంబరాలు చేపట్టారు. అనంతరం నేతలు బాణసంచార కాల్చి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో దేశం మొత్తం ఈరోజు సంబరం చేసుకుంటుంది. దానిలో భాగంగా యారుట పట్టణంలో ఈరోజు యువకులు మరియు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఇక్కడ పట్టణ ప్రధాన కూడలి వద్ద బాణసంచా పేలుస్తూ సీట్లు పంచడం జరిగింది. మున్ముందు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇదే విధంగా 20 ఏళ్ళు అప్రతిగా కొనసాగాలని ఈ సందర్భంగా మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నాయి. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కొద్దిమంది దుర్మార్గులు దుష్టులకు వారి యొక్క గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన మరియు ఒక దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి వికసిత భారత లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మన యావట పట్టణంలో బాణసంచా కలిసి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ మద్దతు ప్రకటిస్తున్నారు. కొన్ని పార్టీలు పని కట్టుకొని నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చవాకులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వారికి గుణపాఠం తప్పదు. వాళ్ళ గతి అధోపాత గతి తప్పదు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్నను సోమవారం తుర్కపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్లోని క్యూ న్యూస్ కార్యాలయంకు వెళ్లి శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్నను సోమవారం తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్లోని క్యూ న్యూస్ కార్యాలయంకు వెళ్లి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ దత్తాయిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు దేవరుప్పల మల్లేష్, ఓబీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి మల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దానబోయిన మల్లేశం, పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ జిట్ట కిషన్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దానబోయిన నవీన్, బూత్ అధ్యక్షుడు గాజ మల్లేశం, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కోడారి పరమేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు. భారతదేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేపట్టిన సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పెద్ద గడియారం సెంటర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు, నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో కలిసి బాణసంచార పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడారు. భారతదేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేపట్టిన సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పెద్ద గడియారం సెంటర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు, నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో కలిసి బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, భారతదేశం ప్రధానిగా మూడవసారి కూడా నరేంద్ర మోడీ కావడంతో దేశ ప్రజలందరూ ఉత్సాహంతో ఉన్నారని అన్నారు. ఢిల్లీ రాజ్ భవన్ ప్రాంగణంలో నేడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారతదేశ నలుమూలల బాణసంచా పేల్చి ఒక పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారు. నల్గొండ నియోజకవర్గంలో మునుపటి కన్నా ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు. నల్గొండ నియోజకవర్గం ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. రానున్న ఎన్నికలలో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను చెప్పి అధికారంలోకి వచ్చిన తరుణంలో 6 గ్యారెంటీలను నల్గొండ నియోజకవర్గ అర్హులైన నిరుపేదల పక్షాన నిలబడి వారికి అందే విధంగా కృషి చేశానని తెలిపారు. అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రపతి భవనంలో మోడీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారందరికీ మీడియా పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకను మీర్పేట అధ్యక్షుడు, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి నేతృత్వంలో తీగల కృష్ణారెడ్డితో కేక్ కట్ చేపించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకను మీర్పేట అధ్యక్షుడు, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి నేతృత్వంలో తీగల కృష్ణారెడ్డితో కేక్ కట్ చేపించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా తీగల కృష్ణారెడ్డి అన్నకు తన మీర్పేట్ మున్సిపాలిటీ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని, అలాగే ఆయనకు పదవులు వరించడం కొత్త ఏమీ కాదని, ఆయన పదవులకు ఎప్పుడూ ఆశించడని, అలాగే ఈ ఒక్క పుట్టినరోజే కాదు ఎన్నెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Okay.
కొంచెం ఇట్లా వెనక చెప్తా అన్న, మీరు కొంచెం ఇట్లా వెనక జరగరా అన్న. ఎన్నికున్నాను జర ఎన్నికి జర నేను నిజంగా అదృష్టవంతుని. ఎన్నో జన్మలెత్తుత కానీ ఈ జన్మ ఫలితం 52 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో నాకు ఇది 77వ జన్మదినం. ఆ 70వ జన్మదినం కూడా నాకు ఇంతమంది అభిమానులు, నా మీదటువంటి నమ్మకం, నా మీదటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయంటే మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని వృధాగా పోనీయకూడదు. ఎవరైనా సరే ప్రతి ఒక్క మనిషి మానవుడు పుడతాడు. ఈరోజు చూసాం, నిన్న మొన్న కొన్ని సంఘటనలు చూసాం. పెద్ద మనుషులందరూ రామోజీరావు గారు కానివ్వండి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాష్ట్రానికి సేవ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంటే మన చంద్రశేఖరరావు గారు కానివ్వండి, అదేవిధంగా కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కొంతమంది ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేసిన కొంతమంది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనకు. ఎందుకంటే ఈ దేశం అనేది భారతదేశం. ఈ భారతదేశంలో ఎంతో మంది పుడుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆ దేశం పేరు ఎప్పుడు ఉంటుంది మనకు. ఆ భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వించదగ్గ అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వీర సైనికులని మనము తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సైనికులు రాత్రింబగలు కష్టపడి ఈరోజు దేశ రక్షణ కోసం కష్టపడి మనందరికీ కూడా జీవనం ఇస్తున్నారంటే వారికి మొదట మనం చెల్లిట్టు పెట్టవలసిన అవసరం ఉంది. నా జన్మదిన వారికి అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, వారికి అభినందన కూడా తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా వీర సైనికులాగా ఈరోజు ఈ రాష్ట్రం కానీ, ఈ ఊరు కానీ, ఈ గ్రామం కానీ, ఈ పల్లెటూరు కానీ ఇంత పెద్దగా చేసినామంటే అది నిజంగా నా జన్మ ధరించింది. పదవులు ఎప్పుడూ తీగల కృష్ణారెడ్డి అన్న గారిని ముద్దాడుతూనే ఉంటాయి. పదవులకు తీగల కృష్ణారెడ్డి అన్న ఎప్పుడూ కొత్త కాదు. కానీ ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి తీగల కృష్ణారెడ్డి అన్న గారు. జన హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని నేటికి లక్షలాది మంది హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి, జననేత. ఈరోజు జన్మదిన సందర్భంగా వారికి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా యావత్తు తెలంగాణ వైజ్గా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లాంటి గొప్ప నాయకులు బర్త్డేలు నిజంగా మేము చేసుకుంటున్నందుకు మేము గర్వపడుతున్నాం, సంతోషిస్తున్నాం. అట్లాంటి వ్యక్తి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సకల సంపదలతోటి, మంచి ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు టీకేఆర్ ఎడ్యుకేషన్ సొసైటీలో మన మాజీ మేయర్, మాజీ మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మా మామగారు అయిన తీగల కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు వారు ఆరోగ్య ఐశ్వర్యాలతోటి చల్లగా నిండు నూరేళ్లు బతకాలని చెప్పి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. తీగల కృష్ణారెడ్డి గారు అటు రాజకీయ ఎన్నో పదవులు అలంకరించి మరి ఇంచుమించు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలు, ఎప్పుడు కానీ మచ్చలేని నాయకుడు అని పేరు తెచ్చుకున్న గొప్ప ఘనత వారికి దక్కింది. అలాగే అటు వ్యక్తిగతంగా వారు రాజకీయంతో పాటు మరి ఈ యొక్క టీకేఆర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి గత 25 సంవత్సరాల నుండి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఇంజనీర్లుగా, ఫార్మసిస్టులుగా, ఎంబీఏ స్టూడెంట్స్గా మరి వారు ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వారు అంతా చాటి ఉన్నారు. వారు ఈ యొక్క టీకేఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఇచ్చిన మంచి మార్గాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చూపుతున్నారు. అలాగే మరి వారు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నప్పుడు వారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీర్వాదం కూడా అందరిపైన, రాబోయే భావితరాల పైన, మా పైన జగన్ ముందుకురా, ఇటురా మేడం పక్కన ముందుకురా జగన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమును శ్రీ శ్రీ మహాదాచార్య ఉభయ వేదాంత పరమహంస పరవాజకాచార్య శ్రీ 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 వామనములై రామానుజాచార్య స్వామివారు సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని శ్రీ స్వామివారికి మంగళ శాసనములను భక్తులకు ఆశీర్వచనములు అందజేసినారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంను శ్రీ 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 మహాదాచార్య ఉభయ వేదాంత పరమహంస పరవాజకాచార్య శ్రీ 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 వానమాములై రామానుజాచార్య స్వామివారు సోమవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని శ్రీ స్వామివారికి మంగళ శాసనములను భక్తులకు ఆశీర్వచనములు అందజేశారు. శ్రీ 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 జిఎస్ స్వామివారికి ఈవో భాస్కర్ రావు, చైర్మన్ నరసింహమూర్తి, అర్చక సిబ్బంది వారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వయభూ దర్శనం అనంతరం ఆలయ ముఖమండపంలో కాసేపు జిఆర్ స్వామి ప్రవచనం చేశారు. సోమవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఆందోళ్ మైసమ్మ దేవస్థానంలో మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య పూజా కార్యక్రమం నిర్వహించి చోటుపల్ మండలంలోని అన్ని గ్రామాల జెండాలు దిమ్మెలు పరిశీలించి కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతూ పార్టీ అభివృద్ధి పదంలో నడిపించడానికి కార్యకర్తలను సిద్ధపరిచారు. అనంతరం ఆయన మాట్లాడారు.
సోమవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఆందోళ్ మైసమ్మ దేవస్థానంలో మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య పూజా కార్యక్రమం నిర్వహించి చోటుపల్ మండలంలోని అన్ని గ్రామాలు చెండా దిమ్మలు పరిశీలించి కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతూ పార్టీ అభివృద్ధి పదంలో నడిపించడానికి కార్యకర్తలను సిద్ధపరిచారు. ఈ కార్యక్రమంలో చోటుపల్ మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, నల్ల పర్వతాలు యాదవ్, పాషం రఘుపతి, సుంకర చెంగయ్య గౌడ్, తడక కోటేశ్వర్, గుర్రం నరసింహ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సంస్థ నారాయణపురం మండలం ఫోటోగ్రాఫర్ పులిమోని లింగస్వామిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆలేరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపురం నరసింహులు ఆధ్వర్యంలో ఆలేరు మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తునికి దశరథ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సంస్థ నారాయణపురం మండలం ఫోటోగ్రాఫర్ పులిమోని లింగస్వామిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆలేరు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపురం నరసింహులు ఆధ్వర్యంలో ఆలేరు మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తునికి దశరథ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వ్యక్తులను పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు ఆకుపత్తి ప్రభాకర్, శనిగరం శ్రీనివాస్, గుండు మధుసూదన్, ఇప్పకాయల ప్రభాకర్, కోళ్ళ నరేష్, రాయపురం శేఖర్, రాయపురం భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్లపై దాడిని వెంటనే నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండలంలో లింగస్వామి అనే ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు యాదాద్రి ఫోటోగ్రాఫర్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి గారి పిలుపు మేరకు లింగస్వామిపై చేయి చేసుకున్నటువంటి వారిని వెంటనే వారిపై కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఫోటోగ్రాఫర్ తన వృత్తి జీవనోపాధికై ఒక సారీ ఫంక్షన్కు వెళ్ళడం జరిగింది. ఆ సారీ ఫంక్షన్లో ఫోటోలు తీస్తుంటే ఒక వ్యక్తి వచ్చి సెల్ ఫోన్లో ఫోటో తీయమని చెప్పగా ఆ ఫోటో తీయనందుకు, సెల్ ఫోన్లో ఫోటో తీయనందుకు అతనిపై చేయి చేసుకోవడం హేయమైన చర్య అని ఈ సందర్భంగా ఖండిస్తాను. ఖచ్చితంగా వారిపై చర్య తీసుకోవాలి. పోలీసుపై వారిపై కఠినమైన చర్య తీసుకొని కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఫోటోగ్రాఫర్ ఐక్యత. భారతీయ జనతా పార్టీ చోటుపల్ మున్సిపాలిటీ మండల పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ తీసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించి భారీ ఎత్తున టపాసులు కాల్చడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల మున్సిపాలిటీ మండల పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ తీసి స్వీట్ల పంపిణీ చేసి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించి భారీ ఎత్తున టపాసులు కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మునుగోడు కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, బత్తుల జంగయ్య గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు చింకని మల్లేశం, మున్సిపాలిటీ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, ఆలె నాగరాజు, ఆలె చిరంజీవి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి వనం ధనుంజయ, బుడుగు వెంకటేశం గౌడ్, పాలకుర్ల జంగయ్య గౌడ్, కడారి ఐలయ్య, కరెంకొండ అశోక్, గోసిక పురుషోత్తం, కాసుల వెంకటేశం, భోగ రామచంద్రం, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల రవి, కడవేరు పాండు, బడుగు కృష్ణ, అమృతం దశరథ, గుర్రం రవీందర్, తూర్పునూరి లక్ష్మణ్, గోషిక భవన, రిషి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని అనంతారం గ్రామంలో సర్వే నెంబర్ 19లో చామల సోమిరెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్న సందర్భంగా చుట్టుపక్కల ఉన్న కుటుంబాల మహిళలకు, చిన్నపిల్లలకు డీజే సౌండ్తో అంగవైకల్యం కలుగుతుందని పెసర రేఖారెడ్డి ఆధ్వర్యంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కేంద్రంలోని అనంతరం గ్రామంలో సర్వే నెంబర్ 19లో చామల సోమిరెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్న సందర్భంగా చుట్టుపక్కల ఉన్న కుటుంబాల మహిళలకు, చిన్నపిల్లలకు డీజే సౌండ్తో అంగవైకల్యం కలుగుతుందని పెసర రేఖారెడ్డి ఆధ్వర్యంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫంక్షన్ హాల్కు వచ్చేవారు మందు సేవించి ఉంటారని, వచ్చే వాహనాలతో ప్రమాదం జరగవచ్చని అక్కడి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వడంతో డిఎల్పిఓ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించి గ్రామస్తుల అభిప్రాయం సేకరణ తీసుకొని వెళ్లారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఫంక్షన్ హాల్ నిర్మాణం నిలిపివేయాలని కలెక్టర్ని కోరుతున్నామని తెలిపారు. కట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చు అని ఊళ్ళందరూ కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ దగ్గర ఉంటే పిల్లలకు కానీ లేకుంటే వచ్చేపోయేటోళ్ళకు పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి గ్రామ పంచాయతీ కాడికి వచ్చారు. వచ్చి కూడా అందరికీ తెలియజేస్తున్నారు ఏంటంటే కలెక్టర్ గారికి కానీ అటు ఎండిఓ గారికి కానీ మరి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే గ్రామ ప్రజల యొక్క వాళ్ళ అభిప్రాయాలను మీరు సేకరించి వాళ్ళ అభిప్రాయాన్ని మీరు తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకొని దాన్ని ఎటుపెట్టి ఎటు కాకుండా ఒక ఊరుకు కిలోమీటర్ దూరంలో కట్టేటట్టు దానికి మీరు సర్వ చూపాలని మేము కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఎండిఓ గారికి కానీ గ్రామ ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. మీరు కూడా పెద్ద మనసుతో, ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే చామలు అంటే ఇక్కడ పెద్ద పేర్లో ఈ ఊర్లో మాకు పేరున్నది. సరే వాళ్ళు ఉన్నంతమైన స్థితిలో ఉన్నారు, ఊరికి ఏదైనా చేయగలుగుతారు. సరే సార్కు మస్తు ఇప్పుడు రేపు అంటే రేపు కూడా కొని కట్టేంత శక్తి సార్ దగ్గర ఉన్నది. ఈ ఊరిని అందరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు మంచి మనసు చేసుకొని అందరికి కూడా మేము కూడా మీకు సహకరిస్తాం. మీరు జర ఊరుకు కిలోమీటర్ దూరంలో కడితే చాలా సంతోషంగా ఉంటుందని మేమందరం కూడా విన్నపం చేసుకుంటూ గ్రామ ప్రజల తరపు నుంచి మీకు కూడా మాకు సాయం మీరు చేస్తారని కూడా మేము మీకు విన్నపించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆడోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పొద్దున్నెత్తి వ్యవసాయదారులు యాదవులు అందరూ, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కూడా ఎందుకంటే స్కూల్ పోయి రాగానే రోడ్డు మీద తిరుగుతుంటారు, ఇక్కడక్కడ తిరుగుతుంటారు. ఫంక్షన్లు చేసుకుంటే ఇప్పుడు తాగి వస్తారు, బండ్ల మీద పోతుంటారు, వస్తుంటారు, ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతుంది. కాబట్టి ఊరికి 1 కిలోమీటర్ దూరంలో మీరు కట్టుకొని మాకు ఊరుకు సాయం చేయమని అడుగుతున్నాం, కానీ మేము వద్దని అంటలేము. ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఫంక్షన్లు కట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క చామల సోమిరెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం గ్రామ ప్రజల తరపు నుంచి. చిన్న మినీ హాల్ కానీ చుట్టుపక్కల ఆడపిల్లలు వాళ్ళు ఏదో కట్టుకుంటుంటే అదంతా చాలా మెస్సప్ అవుతుందని, అంటే దాంట్లో చాలా దొంగతనాలు అవుతాయి, ఇదైతే అదని ముందు జాగ్రత్తగా కొంచెం ఊరికి 2 కిలోమీటర్ల దూరం ఉంటే మేము దయచేసి తప్పకుండా ఒప్పుకుంటాం. నేను వద్దని, మేము ఊరు డెవలప్మెంట్ అయితే మేము వద్దని అనట్లేదు, కానీ 2 కిలోమీటర్స్ అవే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ. దగ్గరకు అవుతుంది, ఒంటరిగా మేము ఉన్నాం అనుకో ఫంక్షన్ తాగి అది గలీజ్ చేస్తారు. అందుకే మాకు వద్దని పెట్టలేదు. మా పిల్లలు ఉంటారు రోడ్డుకు, బండ్లు అటు ఇటు ఎనీ టైం ఉండవు. పొద్దున్న వేస్తే వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి తాగి బండ్లు వస్తే చూడరు, వచ్చి స్కూల్ దగ్గర ఉంటారు. ఇప్పుడైతే ఆడుకుంటారు వాళ్ళ పిల్లలు మరి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పిల్లలకు తాగి వచ్చి ఏ టైంకి వచ్చినా ఆయన అంతగా చెయ్యాలనుకుంటే స్కూల్ అయినా మాకు అభ్యర్థం. మరి ఈ పరిస్థితి ఆలోచించి మీరు కట్టాలి. ఊరికి మేలు చేయడం ఇదే కాదు, మాకు మేలు చేయాలనుకుంటే ఆ స్కూల్ ఓపెన్ చేయమన్నారు. మా పిల్లలకి మాత్రం మా ఊరికి మేలు చేసినోడు అవుతుంది. దొరసాన్ని కడితే కట్టనిస్తాను. అది ఎంత దూరం ఉండాలో అంత దూరం ధరతో కట్టుకోండి. మాకు ఇబ్బంది అంతే, ఎవరికైనా అంతే ఇబ్బంది లేకుండా ఎంత దూరం కట్టాలి. మేము ఎవరిని ఆపం అట్లా కట్టాలి. మా ఇష్టపూర్తంగా ఈ ఫంక్షన్ ఇక్కడ సోమిరెడ్డి గారు అనేది ఫంక్షన్ కోసం అప్లై చేసుకున్నారు. దాని మీద అక్కడ కన్స్ట్రక్షన్ వద్దు అనేది కొంత గ్రామ ప్రజలు కంప్లైంట్ చేయడం జరిగింది. అట్టి విషయం మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద నిబంధనల ప్రకారం ఏమున్నదో తర్వాత కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరిగింది. తదుపరి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి టైగర్ కుంగ్ ఫు పోటీలకు ముఖ్య అతిథిగా భువనగిరి పట్టణ ఎస్ఐ నాగరాజు హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి టైగర్స్ కుంగ్ ఫు పోటీలకు ముఖ్య అతిథిగా భువనగిరి పట్టణ ఎస్ఐ నాగరాజు హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కుంఫు నేర్చుకోవడం వలన ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మరక్షణ, మంచి మేధస్సు, గుండె ధైర్యం, ఎవరైనా మన పైన దాడి చేసినప్పుడు తమకు తాము రక్షించుకోవచ్చు అని ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుండి 100 మంది విద్యార్థులు పైగా బెల్టులు సాధించారు. చౌటుప్పల్ పట్టణానికి చెందిన 2 విద్యార్థులు బండ అనీష్ రాజు, బైకాని భవానీ గత 4 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేసి వారి యొక్క ప్రతిభ కనబరిచి ఈ యొక్క పోటీల్లో గెలుపొంది బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ ఎం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మునుకుంట్ల శివ,
కోచ్ వడ్డేపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బీమా చెక్కులు అందజేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు. గ్రీవెన్స్లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్న అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ దసరి హరిచందన. నరేంద్ర మోడీ మూడోసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలు. తీన్మార్ మల్లన్నను ఘనంగా సన్మానించిన తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. రానున్న ఎన్నికల్లో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర నాయకులు. నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్. ఘనంగా తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రామానుజాజీయర్ స్వామి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఆందోళ్ మైసమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య. ఫోటోగ్రాఫర్ పులిమోని లింగస్వామిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపురం నరసింహులు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల మున్సిపాలిటీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. జన ఆవాసాల మధ్యన ఫంక్షన్ హాల్ను నిర్మించొద్దని కోరిన అనంతరం గ్రామ ప్రజలు. ముగిసిన కుంఫు శిక్షణ వేసవి శిబిరం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.